పొద్దున లెగిస్తే బ్రేక్‌ఫాస్ట్‌కి ఏం తినాలా అనేది చాలామందికి ఒక పెద్ద క్వెషన్‌గా ఉంటుంది. అసలు ఈ బ్రేక్‌ఫాస్ట్ అనేది మీ డేని కిక్ స్టార్ట్ చేసే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీల్. కానీ చాలామంది ఈ బ్రేక్‌ఫాస్ట్‌ని స్కిప్ చేస్తూ ఉంటారు లేదా అన్‌హెల్తీ ఫుడ్స్ తీసుకుంటూ ఉంటారు. రాత్రి మనం నిద్రపోయిన కాడ్నించి ఉదయం వరకు అంటే కనీసం ఒక 8-10 గంటల వరకు మన శరీరం అనేది ఫాస్టింగ్ మోడ్‌లో ఉంటుంది. ఈ ఫాస్టింగ్‌ని బ్రేక్ చేసి మనం ఉదయాన్నే తీసుకునేది బ్రేక్‌ఫాస్ట్ అని అంటారు. ఆ టైంకి మన లివర్ డిటాక్సిఫై అయ్యి ఉంటుంది. మన కడుపు ఖాళీగా ఉండి న్యూట్రియంట్స్‌ని అబ్జార్బ్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది. ఆ టైంలో ఒక హెల్తీ న్యూట్రిషియస్ బ్రేక్‌ఫాస్ట్ ఇవ్వడం ద్వారా అది మన బాడీకి న్యూట్రిషన్ ఇంకా ఎనర్జీ లెవెల్స్‌ని ఇస్తుంది. అసలు ఉదయం మనం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ మీదే మన ఎనర్జీ లెవెల్స్ ఇంకా హెల్త్ అనేది ఆధారపడి ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్ అంటే జస్ట్ ఏదో ఉదయాన్నే కడుపు నింపుకోవడం కాదు. అది మనకి ఎనర్జీని ఇచ్చే ఒక ఫ్యూయల్ లాంటిది. చాలామంది ఉదయం ఆఫీస్‌కి వెళ్తూనో, లేదో స్కూల్‌కి వెళ్తూనో జస్ట్ టీ బిస్కెట్స్ అని లేదా బ్రెడ్ తీసుకుంటూ ఉంటారు. ఇవి మనకి మేలు చేసేదానికన్నా హాని చేసేదెక్కువ. సో, ఈరోజు హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్స్ ఏంటో చూసుకుందాం. బ్రేక్‌ఫాస్ట్‌కి హెల్తీ ఆప్షన్స్‌లో ఫస్ట్ వచ్చి మనందరిళ్ళలోనూ కామన్‌గా బై డిఫాల్ట్‌గా ఉండే ఇడ్లీ, దోసలు. ఈ ఇడ్లీ, దోసల్లో కార్బోహైడ్రేట్స్ ఉన్నప్పటికీ కూడా అందులోని మినపప్పు వాడడం వల్ల ప్రోటీన్ కూడా యాడ్ అవుతుంది. బ్రేక్‌ఫాస్ట్‌కి ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ కాంబినేషన్ అనేది ఒక గ్రేట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. మోరోవర్ ఈ ఇడ్లీని స్టీమ్ చేయడం వల్ల లో ఫ్యాట్ అలాగే ఈజీగా కూడా డైజెస్ట్ అవుతుంది. దీంతో పాటు కొబ్బరి చట్నీ తీసుకోవడం ద్వారా ఇందులోని హెల్దీ ఫ్యాట్స్ అలాగే మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ కూడా యాడ్ అవ్వడం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిది. అంతేగాక ఈ ఇడ్లీ దోసలు రుబ్బు చేసుకున్నప్పుడు అది ఫర్మెంటేషన్ అయ్యి ఒక గుడ్ బ్యాక్టీరియాని క్రియేట్ చేస్తుంది. ఈ ప్రోబయోటిక్స్ అనేవి మన గట్ హెల్త్కి చాలా మంచిది. మోరోవర్ ఇది మోస్ట్ కన్వీనియంట్ అండ్ కంఫర్ట్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. ఇడ్లీని హెల్దీగా చేసుకోవడానికి వాటిలోని వెజిటబుల్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి లేదా క్యారెట్ తురుము కూడా వేసుకుని చేసుకోవచ్చు. ఇంకా మిల్లెట్ ఇడ్లీ కూడా ఒక హెల్దీ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. లైక్ రాగి ఇడ్లీ అని అలాగే జొన్న ఇడ్లీ కూడా ట్రై చేయండి. నెక్స్ట్ హెల్దీ అండ్ హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ వచ్చి పెసరెట్లు. వీటిని నార్త్లో మూంగ్ దాల్ చీలా అని కూడా అంటారు. ఈ పెసరెట్లు ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. ఇవి పిల్లల్లోని బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తాయి. పెసరెట్లు ఎప్పుడు చేసుకున్నా సరే అల్లం ఇంకా జీలకర్ర యూజ్ చేయండి. ఇది గ్యాస్ ఇంకా బ్లోటింగ్ తగ్గించి డైజెషన్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ వచ్చి రాగి. రాగి మహిళలందరికీ కూడా ఒక వరం అని చెప్పుకోవచ్చు. రాగిలోని హై అమౌంట్స్ ఆఫ్ కాల్షియం, పొటాషియం ఇంకా ఐరన్ మనకి పుష్కలంగా దొరుకుతాయి. ఇది మన బోన్స్ని స్ట్రెంథెన్ చేస్తుంది అలాగే హెమోగ్లోబిన్ కూడా ఇంక్రీజ్ చేస్తుంది. ఈ రాగిని మీరు రాగి జావగా తీసుకోవచ్చు, రాగి దోశలుగా వేసుకోవచ్చు లేదా కేరళ స్టైల్లో రాగి పుట్టుగా కూడా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హెల్దీ ఆప్షన్ వచ్చి డోక్లా. ఇది ఒక గుజరాతీ డిష్ అయినప్పటికీ కూడా ఒక హెల్దీ హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది శనగపిండిని ఫర్మెంట్ చేసి తయారు చేస్తారు. దీన్ని స్టీమ్ చేయడం ద్వారా ఒక లో ఫ్యాట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పుకోవచ్చు. అంతేగాక స్టీమింగ్ ప్రాసెస్ ద్వారా మన డైజెషన్ ఈజీగా అవుతుంది అలాగే ప్రోబయోటిక్స్ వల్ల మన గట్ హెల్త్ కూడా మంచిది.